జరగాలంటే కాంగ్రెస్ విజయం సాధించాలని నెల్లూరు నగరంలోని స్థానిక హోటల్ డిఆర్ ఉత్తమానందు నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ నెల్లూరు జిల్లా కలెక్టర్ కొప్పుల రాజు పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం ఐఏఎస్గా పనిచేసిన అనుభవం, గత 12 సంవత్సరాల నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో మమేకమై అనేక విషయాల మీద పోరాడిన వ్యక్తిగా నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించున్నానని, కావున నెల్లూరు జిల్లా ప్రజలు తనను ఆదరించాలని, తనను గెలిపిస్తే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి, పిసిసి మెంబర్ తలారి బాలసుధాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ విఆర్ కాలేజ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఎంతో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది. ఈ కాలేజీ నుంచే ఎంతో మంది విద్యార్థులు సమాజంలో బయటకు వచ్చి చాలా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నారు. విఆర్ కాలేజీ ఎంతో సేవలు అందించింది. అప్పటి ప్రధానమంత్రి పిసి అలెగ్జాండర్ కూడాను ఈ విఆర్ కాలేజీలో పనిచేసేవారు. అంత నేపథ్యం ఉన్నటువంటి విఆర్ కాలేజీ ఈనాడు చాలా కోర్సెస్ మూతపడ్డాయని, మొత్తం కాలేజీ మూతపడ్డదని తెలుసుకొని చాలా చింతించాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే విద్యారంగం స్కూల్ కాడి నుంచి కాలేజెస్, యూనివర్సిటీస్ వరకు ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ మూలంగా విద్య అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే అందుబాటులో ఉన్నది. క్రమేణా డబ్బు లేని వాళ్ళకి, పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరం అయ్యే పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇది కేవలం నెల్లూరు జిల్లాలో కాదు, దేశం మొత్తంలో కూడాను ఇదే పరిస్థితి. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ రద్దవుతున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో పోస్టులు ఫిలప్ కావటం లేదు, యూనివర్సిటీస్లో పోస్టులు ఫిలప్ కావటం లేదు. ఇది అంతా ఒక కాన్స్పిరసీ. పేదలకి విద్యను దూరం చేయాలనే ఒక కాన్స్పిరసీతో మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ విద్య విషయంలో మరి పేదలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా విద్యకి పెద్దపీట వేస్తాను. విద్యకి బడ్జెట్ పెంచడమే కాకుండా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ స్థాయి నుంచి కాలేజీ, యూనివర్సిటీ స్థాయి వరకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. నేను గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొని 88 వెలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్ చూసినట్లయితే అవన్నీ కూడా కాన్వెంట్స్ కంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. అటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఎంతో మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు చేసుకొని ముందుకు వెళ్ళారు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి, కాలేజ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి. మొదటి అంశం. రెండో అంశం, ఈనాడు విద్య ఉద్యోగానికి ఉపయోగపడేటట్టుగా లేదు, ఉద్యోగ అవకాశాలు మెండుపరుచుకునేదానికి లేదు. అందుకోసం అనేసి కాంగ్రెస్ పార్టీ యువకుల కోసం ఒక గ్యారంటీని ప్రకటించారు. రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీని ప్రకటించారు. అదేమిటంటే రైట్ టు అప్రెంటిస్షిప్ అంటే ఒక చట్టం ద్వారా కాలేజీ, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి ఒక్క రోజు కూడాను నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం లేదు. వెంటనే నెక్స్ట్ డేనే చట్టం ద్వారా వారికి వచ్చినటువంటి హక్కుని వినియోగించుకొని ప్రభుత్వ సంస్థలో కానీ, ప్రైవేట్ సంస్థలో కానీ వృత్తి శిక్షణ పొంది 1 సంవత్సరం పాటు ప్రతి నెల 8,500 స్టైపెండ్ పొందుతూ ఆ వృత్తి శిక్షణలో మరి స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునే దానికి అవకాశం. ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి విధానం. బహుశా ఈ అప్రెంటిస్షిప్ని చాలా చక్కగా ఉపయోగించుకున్న మొదటి దేశం జర్మనీ అయితే, రెండో దేశం భారతదేశం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా
ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ అప్రెంటిస్షిప్, రైట్ టు అప్రెంటిస్షిప్ అనేది అమలు చేస్తాము. ఈ రెండు అంశాలకి ప్రాధాన్యత ఇస్తూనే ఈ జిల్లా రైతుల 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 సమస్యలు చాలా ఉన్నాయి ఈ జిల్లాలో. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి మెయింటెనెన్స్ కానీ, వాటి ఎక్స్పాన్షన్ కానీ. నేను అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని క్షుణ్ణంగా విజిట్ చేస్తూ రైతులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రయత్నించేవాడిని. ఇరిగేషన్కి పెద్దపీట వేయవలసిన అవసరం ఉంది. మరి ఈనాడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, వారి యొక్క లోన్స్ బ్యాంకులో మరి పెరిగిపోతూ ఉన్నాయి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వారు దూరం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకొచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థికి వారు దూరం కాలేదు. వారు వ్యక్తిగతంగా నన్ను కలిసి నాకు మరి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరంటే మాకు నమ్మకం ఉంది, మీ సేవలు మేము చూసాము, మీ మీద మాకు భరోసా ఉంది, తప్పకుండా మీ విజయానికి మేము మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని అందరూ కూడా నాతో చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా కొంతమంది రిజైన్ చేయటం, కొత్త వాళ్ళు రావటం అనేది ఏ పొలిటికల్ పార్టీ అయినా సామాన్యమైందే. దీన్ని ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా భావించడం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రోజు రోజుకి బలోపేతమై వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని నమ్మకం నాలో ఉంది. మీ అందరికీ మనవి, నేను రేపు 11:30 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ, ఆనాడు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆ స్టాచ్యూని జిల్లా కలెక్టర్గా ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది. ఆ స్టాచ్యూ నుంచే ఒక ర్యాలీగా రేపు 10ంటికి బయలుదేరి 11:30కి నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడాను హాజరయ్యి నాకు తోడుగా వస్తున్నటువంటి ప్రజల యొక్క ఉత్సాహాన్ని వారి అండదండల్ని మీరు గమనించి మరి మీడియా ద్వారా ప్రజలకి ఈ విషయాలు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో 1-to-1 ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని నెల్లూరు జిల్లాలో జరిగేటటువంటి ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజుగారు తన అభిప్రాయాల్ని ఈ నియోజకవర్గం మీద అవగాహన ఉన్న, జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లా మీద గతంలో కలెక్టర్ గా పనిచేసినట్టు అనుభవం ఉన్నటువంటి మన రాజుగారు ఈ జిల్లాకి ఏం అవసరం, అలాగే కాంగ్రెస్ పార్టీలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారికి అండగా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి దగ్గరగా, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి కృషి చేసినటువంటి అనుభవం ఉన్న రాజుగారు ఈరోజు మన జిల్లాలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం, నా ఆహ్వానం మేరకు, నా రిక్వెస్ట్ మేరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అందరం కూడా ఈ జిల్లాలో ఉన్న అనుబంధంతో, ఈ జిల్లాలో ఉన్న వ్యక్తుల యొక్క ఎన్నో ఉద్యమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆయన. మీ అందరూ కూడా తెలుసు, గతంలో కూడా చెప్పాను. ఈరోజు మీ ప్రింట్ మీడియా సోదరులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మీరు ఏదన్నా అడగదలుచుకున్నా, పార్లమెంట్ అభ్యర్థి అయిన రాజుగారిని అడగదలుచుకున్నా, మీరు అడగదలుచుకున్న అభిప్రాయాలను ఏదన్నా అడిగి
తెలుసుకోవచ్చు అని కూడా మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున జరుగుతున్నటువంటి అభ్యర్థుల విషయం, వైసీపీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంట్ వరకు మనం మాట్లాడుకుంటే దొందే. ఎందువల్లంటే రాజకీయాల మీద సేవ చేయాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తులు నన్ను వ్యక్తిగతంగా నేను విమర్శించడం కాదు, కానీ ఇది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సేవ చేయాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా అవగాహన ఉండాలి. కేవలం ధనంతో రాజకీయాలు చేయాలి అని ఇద్దరు గతంలో వైసీపీ పార్టీ, ఇప్పుడున్న అభ్యర్థి వైసీపీలో ఉన్నాడు, వైసీపీ అభ్యర్థి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు మొన్నటిదాకా. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఏంటంటే మనీ. మరొకటి కాదు. ప్రజలు గమనించాలి. ప్రజలు ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది. ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం ఉంటారో కూడా చెప్పలేనటువంటి వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఓనామాలు దిద్దిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వీళ్ళందరూ టోటల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వారే, అది మర్చిపోతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యమాలకి, సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పడి లేచే కెరటం తప్ప పడిపోయే కెరటం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి పడితే కోలుకోవడం కష్టం. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో ప్రత్యేకంగా. ఎందువల్లంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ఉన్నత స్థానంలో ఉండి పనిచేసి పార్టీకి జిల్లాలో చేసిన సేవే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత అధికారం లేకపోయినా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి రాజు గారు. మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడుండే అభ్యర్థులతో పోల్చుకుంటే అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేస్తే అభివృద్ధి కనబడుతుంది, ఏ విధంగా ఆలోచన చేస్తే ఈ జిల్లా ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇవ్వగలము అనే ఆలోచన శక్తి ఉండేటటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తి, 4 సంవత్సరాలు తన సర్వీస్ను వదులుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా మనసా వాచా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజుగారికి ఓటేయమని చెప్పి జిల్లా ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.